వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో భాగంగా మనకు తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ 3 టాపిక్స్ నుంచి మనకు దాదాపుగా 200 మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. అది గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి. సో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ మూమెంట్ అనేది చాలా కీలకమైన సబ్జెక్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఒకసారి కనుక ఈ సబ్జెక్ట్ కనుక అనాలిసిస్ చేస్తే మనము ఇందులో మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఈ సబ్జెక్ట్ కనుక ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు ఎక్కువగా మన తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా సో మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చే అంశాలు కూడా ఈ టాపిక్ నుంచి మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము కేవలం కోర్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా డైలీ అప్డేట్స్ కూడా ఇందులో ఫాలో అవుతూ ఉండాలి. ఇక తెలంగాణ చరిత్ర ఏదైతే ఉందో ఈ తెలంగాణ చరిత్రకి సంబంధించి ఇది ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్ ఇది. సో ఇందులో ఎటువంటి అప్డేట్స్ అనేవి ఉండవు. కాకపోతే మనకు ఎక్కడన్నా కొత్తగా ఎగ్జామినేషన్స్ కనుక జరిగితే సో కొత్తగా ఏమన్నా కనుగొంటే దానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇందులో ఆల్రెడీ గత 50 ఇయర్స్ నుంచి, గత 50 to 60 ఇయర్స్ నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇది ఆల్రెడీ స్టాటిక్ సబ్జెక్ట్ ఇది. సో ఈ స్టాటిక్ సబ్జెక్ట్ నుంచి మనము మ్యాక్సిమం స్కోర్స్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో మనము ఒకసారి గ్రూప్ 1 సిలబస్ కనుక ఒకసారి మనం చూసుకుంటే సో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఈ 2 ఎగ్జామ్స్లో మనకు ఈ టాపిక్లో తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్క్స్ కేటాయించడం జరిగింది సెకండ్ పేపర్లో. అదేవిధంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించి మొత్తం 150 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఈ 150 మార్కులు అనేది మనకు 6th పేపర్లో ఉంటుంది, ఈ 150 మార్క్స్ అనేది. ఇక గ్రూప్ 2 కనుక తీసుకుంటే 4th పేపర్లో కనుక ఇది 150 మార్కులకు ఈ పేపర్ అనేది ఉంటుంది. అంటే మొత్తం కనుక చూసుకుంటే దాదాపుగా ఒక గ్రూప్ 2లో 150 మార్కులు, సో గ్రూప్ 1లో వచ్చేసి మొత్తము ఒక 200 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. సో టోటల్గా ఓవరాల్గా చాలా ఎక్కువ మార్కులు దీని నుంచి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకు తెలంగాణ మెయిన్స్కి సంబంధించి అంశాలు కనుక ఒకసారి మనము చూసుకుంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేస్ మరియు టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్స్ అని మనకు ఇది సిలబస్లో భాగంగా ఈ సెక్షన్స్ ఇవ్వడం మనం గమనించవచ్చును. అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో కనుక మనం చూసుకుంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి సో శాతవాహనుల కాలం నుంచి నిజాం పీరియడ్ వరకు ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంట్ ఈ రెండింటినీ మనము కంబైండ్ చేసుకొని చదువుకుంటే ఇంకా ఈజీగా మనకు ప్రిపరేషన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో భాగంగా నిజాం పీరియడ్ ఏదైతే ఉందో ఆ నిజాం పీరియడ్ నుంచి వచ్చిన సంస్కరణలు మనము సాలార్జంగ్ సంస్కరణలు అంటాము. సో ఆ సంస్కరణల నుంచి ఆ తర్వాత వచ్చిన పరిపాలనలో వచ్చిన మార్పుల వలన ఈ ముల్కీ ఉద్యమం ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, సో ఆ ముల్కీ ఉద్యమం తర్వాత అది మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమంగా ఏ విధంగా మారింది అనేది కూడా మనకు తెలంగాణ హిస్టరీలో బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. కాబట్టి సో మనము తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర అవతరణకి సంబంధించి ఈ పేపర్ చదువుకునేటప్పుడు నిజాం టైం నుంచి మనము గనక కంటిన్యూషన్ అనేది ఉంటే మనకు ఈ మూమెంట్ పేపర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక